రోమపత్రిక 2:4 లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చాలామంది ఏమడుగుతారంటే, దేవుడు అనేవాడు నిజంగా ఉండుంటే ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని కిడ్నాప్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, మర్డర్ చేసేవాడిని వెంటనే చంపేయచ్చు కదా దేవుడు అనేవాడు ఉంటే. ఏమండి, ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు నాలుకలు వెంటనే పడగొట్టేస్తే దేవుడు ఉన్నాడు అందరూ నమ్ముతారుగా. ఏమండి, దొంగతనం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేసి రాగానే వాడు చేయి పడిపోయింది అనుకోండి, ఇంకొకటి దొంగతనం చేస్తాడా? చేయడు. మరి దేవుడు అలా చేయొచ్చుగా, దేవుడు అలా చేయొచ్చుగా. ఎవరినైనా ఒకరిని చంపేసి వచ్చాడు, వెంటనే కోర్టులు స్టేషన్లు ఎందుకు? వెంటనే దేవుడే ఇన్వాల్వ్ అయిపోయి దేవుడే వెళ్ళి వాడిని అక్కడే చంపేశాడు అనుకోండి, అక్కడే ఆపేశాడు అనుకోండి, మళ్ళీ ఇంకొకటి ఎవరైనా దొంగతనం చేస్తాడా? చేయడు కదా. కానీ దేవుడు అలా చేయట్లేదు. ఎందుకో తెలుసా? దాన్ని బైబిల్ ఏమని చెప్పిందంటే దేవుని దీర్ఘశాంతము. ఎందువల్లట? ఈరోజు పాపం చేస్తూ నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావో తెలుసా? నువ్వు అనుకుంటున్నావా నీ బలం వల్ల బ్రతుకుతున్నానని, నువ్వు అనుకుంటున్నావా నీకున్న తెలివి వల్ల బతుకుతున్నానని, నువ్వు అనుకుంటున్నావా నీకున్న ఉద్యోగం వల్ల బతుకుతున్నానని, నువ్వు అనుకుంటున్నావా నీకున్న వ్యాపారం వల్ల బ్రతుకుతున్నావని. అబద్ధం కాదు. నీకున్న దేని వల్ల నువ్వు బ్రతకట్లేదు. ఈరోజు నువ్వు 3 పూట్ల తింటున్నావంటే, నువ్వు పాపం చేసినా సరే 3 పూట్ల